వెల్కమ్ టు మన ఉద్యోగాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎస్ఎస్సి నుంచి విడుదలైన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ కు సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గత వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ కు సంబంధించిన నోటిఫికేషన్, అప్లికేషన్ విధానము, సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. అది డిస్క్రిప్షన్ లో ఉంటాయి. దానికి సంబంధించిన వీడియో చూసి అప్లికేషన్ చేసుకోండి. ఈ వీడియోలో మాత్రం ఎంటీఎస్ కు సంబంధించిన నోటిఫికేషన్, అప్లికేషన్ విధానాన్ని చూద్దాం. మొత్తం 8,326 పోస్టులకు గాను ఎంటీఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ జూన్ 27 నుండి జూలై 31 తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ వారికి ఫ్రీ. అప్లికేషన్ లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే 16-17 ఆగస్టు 2024 2 డేస్ మాత్రమే కరెక్షన్ కి అవకాశం ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడే ఎటువంటి కరెక్షన్స్ లేకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి జాగ్రత్తగా ఫిలప్ చేయండి. ఎగ్జామ్ అక్టోబర్-నవంబర్ లో ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ ssc.gov.in వెబ్సైట్ లో మాత్రమే చేయాలి. ssc.nic.in పాత వెబ్సైట్ లో ఈ అప్లికేషన్ ఫిలప్ కాదు. ఎస్ఎస్సిలో ఎంటీఎస్ మరియు హవ్వల్దార్ అనే 2 పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్ కి 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉంటుంది. ప్లస్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ప్లస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ప్రత్యేకించి ఎస్ఎస్సిలో ఎంటీఎస్ కు సంబంధించిన పోస్టులు 4,887 పోస్టులు ఉన్నాయి. హవ్వాల్దార్ కు సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల వయసు గలవారు, ఎస్సీ ప్లస్ ఎస్టీ ప్లస్ పీడబ్ల్యూడి ప్లస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కు సపరేట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లో వచ్చిన పోస్టులు 3,439 పోస్టులు ఉన్నాయి. 4,887 ఎంటీఎస్, 3,439 హవ్వాల్దార్ పోస్టులు ఉన్నాయి. హవ్వాల్దార్ పోస్ట్ కి పీఈటీ టెస్ట్ ఉంటుంది. ఎంటీఎస్ వారికి ఓన్లీ ఎగ్జామ్ ద్వారానే తీసుకుంటారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సిబిటి ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 2 లో పీఈటీ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇది ఓన్లీ హవ్వాల్దార్ కు మాత్రమే ఉంటుంది. ఎంటీఎస్ వారికి ఓన్లీ సిబిటి ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఎంటీఎస్ లో సెషన్ 1, సెషన్ 2 ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ 1 లో ఉన్న ఎగ్జామ్ లో సెషన్ 1, సెషన్ 2 2 సెషన్స్ ఉంటాయి. ఏదైతే సెషన్ 1 కంప్లీట్ అవుతుందో తర్వాత సెషన్ 2 కి వెళ్తుంది. సెషన్ 1 కి 45 నిమిషాలు, పీడబ్ల్యూడి వారికి 60 నిమిషాలు, సెషన్ 2 కూడా 45 నిమిషాలు, పీడబ్ల్యూ వారికి 60 నిమిషాలు ఉంటుంది. సెషన్ 2 మీరు ఫస్ట్ ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ కి లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ 45 నిమిషాలు సెషన్ 1 రాస్తారు. సెషన్ 1 45 నిమిషాలు కంప్లీట్ అయిన తర్వాత సెషన్ 2 కి వెళ్తారు. మీరు ఎగ్జామ్ మొత్తం అన్ని అటెంప్ట్ చేశారా చేయలేదా అనే దాంతో సంబంధం ఉండదు. ఓన్లీ 45 నిమిషాలు కంప్లీట్ అయ్యింది అని అంటే సెషన్ 2 కి ఆటోమేటిక్ గా వెళ్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఎగ్జామ్ రాసేటప్పుడు జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాలి. ఇందులో ఫస్ట్ సెషన్ 1 లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ దాంట్లో 20 క్వశ్చన్లు 60 మార్కులు, అంటే ప్రతి క్వశ్చన్ కి 3 మార్క్స్ ఉంటాయి. అలాగే రీజనింగ్ అండ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. ప్రతి క్వశ్చన్ కి 3 మార్క్స్ ఉంటాయి. అంటే ఇందులో వచ్చేటిది 40 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. 45 మినిట్స్ ఉంటుంది. దీనికి పీడబ్ల్యూ వారికి 60 నిమిషాలు ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకి 45 మినిట్స్ ఉంటుంది. 40 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 120 మార్కులు ఉంటాయి. అలాగే 45 మినిట్స్ అయిన తర్వాత ఎగ్జామ్ సెషన్ 2 లకు వెళ్తుంది. సెషన్ 2 లో జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు 75 మార్కులు. ఇక్కడ కూడా 3 మార్కులు ఈచ్ క్వశ్చన్ 3 మార్కులు ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్స్ ఇందులో కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్కులు. 3 మార్కులు
ప్రతి ఈచ్ క్వశ్చన్ కి 3 మార్కులు ఉంటాయి. ఇది కూడా 45 నిమిషాలు ఉంటుంది. మొత్తం 90 నిమిషాలలో ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. ఈ ఎగ్జామ్ మొత్తం హిందీ, ఇంగ్లీష్, అస్సామీ, బెంగాలీ, గుజరాత్, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూర్, మరాఠీ, ఒడిస్సా, పంజాబ్, తమిళ్, తెలుగులో కూడా ఉంటుంది, ఉర్దూలో కూడా ఉంటుంది ఎగ్జామ్ సంబంధించిన సెషన్ 1 లో వచ్చే క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ కు సంబంధించిన సిలబస్ ఏంటిది అని చూసుకుంటే న్యూమరికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఫస్ట్ వచ్చే క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వస్తాయంటే ఇంటీజర్స్ అండ్ హోల్ నెంబర్ సిస్టమ్స్, LCM అండ్ HCF, decimals and fractions, relationship between numbers, fundamentals, arithmetic operations and Bodemus theory, percentage, ratio and proportions, work and time, direct and inverse proportions, averages, simple interest, profit and loss, discount, area and perimeter of basic geometric figures లో ఉన్న బేసిక్ ఏరియా పెరిమీటర్ కి సంబంధించిన క్వశ్చన్స్, డిస్టెన్స్ అండ్ టైం, లైన్స్ అండ్ యాంగిల్స్, ఇంటరప్షన్ ఆఫ్ సింపుల్ గ్రాఫిక్ అండ్ డేటాకి సంబంధించిన క్వశ్చన్స్, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్ కి సంబంధించిన క్వశ్చన్స్. రీజనింగ్ లో రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమిక్ సాల్వింగ్ లో general learning ability and question will be the broadly used on alphanumeric series అంటే న్యూమరిక్ అంటే 1 2 3 4 కి సంబంధించిన సిరీస్ నెంబర్ సిరీస్, ఆల్ఫాబెటిక్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, అనాలజీ, డైరెక్షన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, జంబ్లింగ్స్, problem solving, non-verbal, reasoning, diagrams, age calculations, calendar, clocks. ఈ టాపిక్స్ సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. మొత్తం 20 క్వశ్చన్స్ ఈచ్ టాపిక్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 20 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ సెషన్ 2 కి సంబంధించిన సిలబస్ జనరల్ అవేర్నెస్ లో సోషల్ స్టడీస్ అంటే హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్. మొత్తం ఇండియాకు సంబంధించిన హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్, కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్ వస్తాయి. అండ్ జనరల్ సైన్స్ నిత్య జీవితంలో జరిగే సైన్స్ అండ్ పర్యావరణానికి సంబంధించిన సైన్స్ ఇవి ఓన్లీ 10th బేసిక్ తోనే వస్తాయి. ఎన్సిఆర్టి, ఎస్సిఆర్టికి సంబంధించిన బుక్స్ లో ఉన్న మెయిన్ గా చదువుకుంటే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్స్ కు సంబంధించిన టాపిక్ తీసుకుంటే ఇందులో 20 క్వశ్చన్స్, ఇందులో 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ లో 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లో 25 క్వశ్చన్స్ వస్తాయి. ఈ సెషన్ 2 లో 50 క్వశ్చన్స్, సెషన్ 1 లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి తీసుకుంటే వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినోనిమ్స్, ఆటోనమిమ్స్ అండ్ కరెక్ట్ యూసేజ్ అండ్ టెస్ట్ కాంప్రహెన్షన్, సింపుల్ పారాగ్రాఫ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయి ఉంటే మీకు ఎక్కువగా మ్యాప్స్, గ్రాఫ్స్, డయాగ్రామ్స్, స్టాటిస్టికల్ డేటాకు సంబంధించిన విజువల్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. విహెచ్ క్యాండిడేట్స్ 40% కంటే ఎక్కువగా ఉంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 40% కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మ్యాప్స్, గ్రాఫిక్స్, డయాగ్రామ్స్, స్టాటికల్ డేటాకు సంబంధించిన క్వశ్చన్స్ తక్కువగా ఉంటాయి. 2023లో స్టేజ్ 1 లేదా
ఆర్ ఫేజ్ 1 లో కట్ ఆఫ్ ఎంత ఉంది అని అంటే ఆల్ ఇండియా వైజ్ గా చూసుకుంటే 147.77 గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అన్రిజర్వ్ వారికి 133.39, ఎస్సీ వారికి 132, ఓబీసీ వారికి 133.32, ఈడబ్ల్యూఎస్ వారికి 131.3, ఈఎస్ఎం వారికి 123.5 ఉంది. తెలంగాణలో తీసుకుంటే 132.2 అన్రిజర్వ్ వారికి ఉంది, ఎస్సీ వారికి 130 ఉంది, ఎస్టీ వారికి 127 ఉన్నది, ఓబీసీ వారికి 132.2 ఉంది, ఈడబ్ల్యూఎస్ వారికి 130.2 ఉంది, ఈఎస్ఎం వారికి 106.4 గా ఉంది. హవ్వల్దార్కి తీసుకుంటే 2023లో సెషన్ 1 స్టేజ్ 1 కి సంబంధించిన రిజల్ట్ లో కట్ ఆఫ్ ఎంత వరకు అయింది అంటే హవాల్దార్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో 134.480 గా ఉంది, ఎస్టీ వారికి 126.2, ఓబీసీ వారికి 133.3, ఈడబ్ల్యూఎస్ వారికి 133.30 గా ఉంది. అలాగే తెలంగాణలో తీసుకుంటే ఎస్టీ వారికి 126.91, ఓబీసీ వారికి 134.43 గా ఉంది. మెయిన్ గా మనం ఎస్ఎస్సి నుండి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటిఎస్ కు సంబంధించిన పోస్టులలో ఎనీ డిగ్రీ ఉన్న వారికి ఈ 3 పోస్టులు ఎలిజిబిలిటీగా ఉంటాయి. ఇది 10th బేసిక్ తోటి వస్తుంది. ఇది ఇంటర్ లేదా 10+2 తోటి వస్తుంది. ఇది డిగ్రీ తోటి క్వాలిఫికేషన్ తోటి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ వయసులో తొందరగా జాబ్ సాధించాలనే వారు ఎస్ఎస్సి క్యాలెండర్ ను యూజ్ చేసుకొని ఎస్ఎస్సి పోస్ట్ విడుదల చేసే వివిధ రకాల పోస్టులను యూజ్ చేసుకొని త్వరగా గవర్నమెంట్ సాధించడానికి అవకాశం ఉంది. ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ వస్తుంది. అందులో ఈ 3 పోస్టులు సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటిఎస్ కు సంబంధించిన పోస్టులు కంపల్సరీగా వస్తాయి. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. స్టేజ్ 2లో హవాల్దార్ కు సంబంధించిన పిఈటి టెస్ట్ కు సంబంధించిన దాంట్లో ఫీమేల్ సైడ్ అయితే ఇవి, మేల్ సైడ్ అయితే ఇవి. ఫస్ట్ వాకింగ్ ఫీమేల్ కి అయితే 1 కిలోమీటర్ ని 20 minutes లో పూర్తి చేయాలి. మేల్ అయితే 1600 మీటర్లను 15 నిమిషాల్లో పూర్తి చేయాలి. హైట్ ఫీమేల్ కి అయితే 152 సెంటీమీటర్స్, హైట్ మేల్ కి వచ్చేసి 157.5 సెంటీమీటర్స్. చెస్ట్ ఓన్లీ మేల్స్ కి మాత్రమే ఉంటుంది. 81 సెంటీమీటర్స్. ఎక్స్పాన్షన్ గాలి పీల్చి వదిలినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది రావాలి. వెయిట్ వచ్చేసి ఫీమేల్స్ కి మాత్రమే ఉంటుంది. మినిమం 48 kgs అనేది ఫీమేల్స్ ఖచ్చితంగా. ప్రత్యేకించి సిహెచ్ఎస్ఎల్ లో జూలై 1 నుండి స్టేజ్ 1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్ రాస్తున్నవారు లేదా ఇంతకు ముందు రాసిన వారు ఆ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని సిజిఎల్ కు సంబంధించిన నోటిఫికేషన్ కి అప్లై చేయండి, ఎంటిఎస్ కి సంబంధించిన నోటిఫికేషన్ కి అప్లై చేయండి. ఇందులో ఉన్న సిలబస్ ఇందులో ఉంటుంది కాబట్టి ఒక్కసారి ప్రిపేర్ అయితే ఈ 3 జాబ్స్ కొట్టడానికి చాలా అవకాశం ఉన్నది. ఈ ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరియు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.